వెల్కమ్ టు టెక్ చైతు. మనం విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వేకి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విజయవాడని, కర్ణాటకలో ఉన్న బెంగుళూరుని కలిపేదే విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వే. ప్రస్తుతం విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలంటే వయా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాన్ని మరియు దూరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ విజయవాడ బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వేని ప్రపోజ్ చేశారు. ఇది గ్రీన్ ఫీల్డ్ కమ్ బ్రౌన్ ఫీల్డ్ రోడ్డు. గ్రీన్ ఫీల్డ్ అంటే కంప్లీట్ గా కొత్త రోడ్ నిర్మిస్తారు. బ్రౌన్ ఫీల్డ్ రోడ్ అంటే ఆల్రెడీ ఉన్న రోడ్ ని ఎక్స్పాండ్ చేస్తారు. దీంట్లో రెండు పోర్షన్లు ఏమో బ్రౌన్ ఫీల్డ్ పోర్షన్లు, ఒక పోర్షన్ ఏమో గ్రీన్ ఫీల్డ్ పోర్షన్. విజయవాడ నుండి మేదరమెట్లకి దగ్గరలో ఉన్న ముప్పవరం వరకేమో బ్రౌన్ ఫీల్డ్ రోడ్ వస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్న నేషనల్ హైవే 16 ని ఎక్స్పాండ్ చేస్తారు. ఇటు సైడ్ ఏమో బెంగళూరు నుండి కోడికొండ మధ్య ఉన్న నేషనల్ హైవే 44 ని ఎక్స్పాండ్ చేస్తారు. ఇది కూడా బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్. ఇంకా కోడికొండ మేదరమెట్ల మధ్య వచ్చే రోడ్ ఏమో కంప్లీట్ గా గ్రీన్ ఫీల్డ్ రోడ్, అంటే కంప్లీట్ గా కొత్త రోడ్ నిర్మిస్తారు. ఈ రోడ్డు పొడవు 343 కిలోమీటర్లు ఉంటుంది. తాజాగా స్టేట్ గవర్నమెంట్ మేదరమెట్ల విజయవాడ మధ్య కూడా బ్రౌన్ ఫీల్డ్ కాకుండా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని నిర్మించమని కోరింది. అంటే కంప్లీట్ గా కొత్త రోడ్డు. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం జరుగుతుంది కదా! సో, దానివల్ల ఈ నేషనల్ హైవే 16 కి అమరావతితో కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. సో, ఇంకా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేని గనుక నిర్మిస్తే అంటే ముప్పవరం నుండి ఇటు విజయవాడ సైడ్ కి, సో, అప్పుడు ఆ ఎక్స్‌ప్రెస్ వే అమరావతి రాజధానిలో గుండా వెళ్తుంది. సో, దానివల్ల అమరావతి రాజధానికి ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ అనేది వస్తుంది. అంటే ఒంగోలు, నెల్లూరు, ఇటు రాయలసీమ ప్రాంతాలతో డైరెక్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది. సో, ఈ ప్రపోజల్ కి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు ప్రాథమికంగా ఆమోద ముద్ర వేశారు. కానీ ఇంకా అధికారికంగా అయితే కన్ఫర్మ్ చేయలేదు. అధికారికంగా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు డైరెక్ట్ గా కొడికొండ నుండి మనకి విజయవాడ లేదా అమరావతి వరకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అనేది వస్తుంది. అంటే కంప్లీట్ గా మొత్తం ఇక కొత్త రోడ్ అనేది వస్తుంది. కొడికొండ, బెంగుళూరు మధ్య ఆల్రెడీ ఉన్న రోడ్‌నే ఎక్స్పాండ్ చేస్తారని చెప్పాను కదా! తాజాగా దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్, బెంగుళూరు మధ్య ఈ నేషనల్ హైవే 44 ని 12 లేన్ రోడ్డుగా మార్చాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో, ఇది కూడా భవిష్యత్తులో 12 లేన్ రోడ్ అనేది అవుతుంది. సో, దాంతో మనము విజయవాడ, బెంగుళూరు మధ్య గంటకి 120 కిలోమీటర్ల వేగంతో, అంటే మాక్సిమం స్పీడ్ 120 కిలోమీటర్స్ పర్ అవర్ తో ఈ రోడ్డు పైన ప్రయాణించవచ్చు. ఇప్పటికే మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించి మేదరమెట్ల, కోడికొండ మధ్య పనులనేవి జరుగుతున్నాయి. ఈ రోడ్ ని 14 ప్యాకేజీలుగా విభజించి టెండర్లను పిలిచి పనులు చేయడానికి అనుమతులైతే మంజూరు చేశారు. సో, పనులు కూడా ఇప్పటికే చాలా సెక్షన్స్ అనేవి చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలో టన్నెల్స్ కూడా ఉంటాయి. 2 టన్నెల్స్ ఉంటాయి. ఒకటేమో 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. మరొకటేమో 0.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నల్లమల్ల అడవుల గుండా వెళ్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే అప్పుడు విజయవాడ, బెంగుళూరు మధ్య ప్రయాణ సమయం అనేది తగ్గిపోతుంది. మరియు దూరం కూడా తగ్గిపోతుంది. ఇంకా తిరుపతి, ఇటు నెల్లూరు వైపు వెళ్ళకుండా డైరెక్ట్ గా ఈ రోడ్‌లో ప్రయాణించి బెంగుళూరుకి వెళ్ళిపోవచ్చు.